ఎరా అల్లుడు నీకేం కాలేదుగా? ఊరుకోండి, ఆడికేమవుద్ది. ఎరా ఆడి పరిస్థితి ఏంట్రా? ఒంటే కట్టి ఎడారిలో వదిలేసా. ఎడారిలో వదిలేసావా? అయినా నీకు ఎవరన్నా దొరికితే పెప్పరమెంటారా? సర్లేండి మావా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనకి డింపుల్ గారు లాంటి ఇంకో బెస్ట్ బక్రా దొరకాలి. సారీ అండి. అయినా డింపుల్ లాంటి బక్రా దొరకడం కష్టం కదరా. మీరు టెన్షన్ పడకండి సార్, వాడు పడతాడు. దొరికాడు. చూసారా? ఎవడరా? పేడా. పేడా? అరే భలేవాడిని క్యాచ్ చేసావురా. వాడు టైం దొరికినప్పుడల్లా రూపీస్ దిరమ్స్ అని ఈక్వేషన్స్ చెప్తుంటాడు రా. నీ దెబ్బ కోడికి పెచ్చరూపు వచ్చేస్తుంది కదరా. వచ్చేస్తా సార్. ఎక్కడ పెట్టారు సార్ ఈ వజ్రాన్ని? గురువారం నాన్ వెజ్ గురువారం నాన్ వెజ్ సెక్యూరిటీ గార్డ్ అండర్స్టాండ్. ఏంటి జాలిగా చూస్తున్నావు? అబ్బా ఏం బాడీ అయ్యా, 10 మంది కొట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను ఎందుకు కొడతారయ్యా? జోక్ చేశానయ్యా. రూపాయలు దిర్హంస్ తో జోక్ చేయకూడదు. చెప్పానా ఇలాగే అంటాడని? చెప్పానా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బాయ్ గారు మాతో ఏదో సీక్రెట్ మాట్లాడాలంట. ఆ టెంట్ వైపు ఎవరిని రావద్దని చెప్పమన్నారు. సీక్రెట్? మీరు వెళ్ళండి, నేను రాను. ఓకే వెళ్ళండి. పదరా. సీక్రెట్ స్టార్ట్ చేయి. ఏంటి స్వామి ఇది? పెట్రో ప్లాంట్ అంటే పెట్రోల్ మొక్క. పెట్రోల్ బంకు గురించి విన్నాం గానీ పెట్రోల్ మొక్కేంటి బాబా? చూపిస్తా. ఆ లైటర్ తీసుకో. వావ్, ఏంటి వింత? స్వామి ఇది పెట్రోల్ ఇచ్చే మొక్క నాయన. మెక్సికోలో ఒక డ్రగ్స్ కింగ్ హెరాయిన్ మొక్కని కొకైన్ మొక్కని కలిపి ఒక కొత్త మత్తు పదార్థం తీయొచ్చని చేసిన ప్రయోగంలో ఈ మొక్క పుట్టింది. నా ప్రియ శిష్యుడు కిరణ్ కుమార్ మొట్టమొదటిగా 1 టన్ను విత్తనాలను ఇండియాకి రప్పించబోతున్నాడు. 10,000 ఎకరాల్లో పంట పండించబోతున్నాడు. అంటే తరతరాలు 3 పూట్ల బంగారం తిని బతికేయచ్చన్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. మూర్ఖుడా మూసుకో. ఈ ప్రాజెక్టుకి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది బిడ్డ. అందులో 500 కోట్లు పెట్టడానికి ఆయన రెడీ. మిగతా 500 కోట్లు పెట్టడానికి, వ్యాపారం చూసుకోవడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ పర్యటన మీద వచ్చాను బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుడు కాబట్టి మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను బిడ్డ. చాలా థ్యాంక్స్ స్వామి. సార్ మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ అని బంధుత్వమని వాళ్ళని వీళ్ళని మాత్రం పార్ట్నర్స్ గా కలుపుకో. అవునండి, ఈ ప్రాజెక్ట్ మీరు సోలోగానే చేయాలి. నా ఆలోచన కూడా అదే. భానుబాయ్ దగ్గర నావి 250 కోట్లు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అలాగే ఇండియా నుంచి ఇంకో 250 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. శుభం. ఈ ప్రాజెక్టు గురించి బయట ఎవరు మాట్లాడకండి. దీన్ని రహస్యంగా ఉంచండి. లేకపోతే మా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నాకు మాట వస్తుంది. అలాగే బాబా. అలాగే బాబా. నిజమా? అవును సార్, నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. మనం ఇక్కడ 10,000 అడుగులు తవ్వితే గానీ చెంచాడు పెట్రోల్ పుట్టట్లేదు సార్. అది మామూలు మొక్క కాదు సార్, పిండితే పెట్రోల్ కారిపోతుంది సార్. డాడ్, ఇట్స్ అ మిరాకిల్. అడ్డమైన బిజినెస్ లో వాడు మనతో డబ్బులు పెట్టించి ఇది మాత్రం సోలోగా చేసుకుంటాడా? చెప్తాను. దోస్త్, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనీ కావాల్సి వచ్చింది. నా 250 ట్రాన్స్ఫర్ చేస్తే. 250 చాలా? 500 ఇమ్మంటావా? లేదు 250 చాలు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? నీకా కిరణ్ కుమార్? ఈ విషయం నీకెలా? అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావురా? అంతా తెలుసు దోస్త్. పెట్రోల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి విన్నాను. ఇప్పటిదాకా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్ని బిజినెస్లు కలిసే చేశావు. ఇది మాత్రం నువ్వు సోలోగా చేసుకుంటావా? అలా కాదు దోస్త్, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని. నాకు రిస్క్ అంటేనే ఇష్టం. ఓకే, ఇద్దరు కలిసే చేద్దాం. 50-50. ఓకే దోస్త్. పేడా సార్, ఈ పెళ్ళవగానే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పటిదాకా ఎందుకు సార్, మీరు ఊ అనండి, 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది సార్. ఊ అనండి సార్. సార్ మీరు పేర్లు ఇవ్వండి, హైదరాబాద్కి హవాలా చేసేస్తాను. ఈ నాకంటే సన్నాసిలో ఉన్నాడు రా. అందుకే కదా సార్ సెలెక్ట్ చేశాను. ఇందులో గోవర్ధన్ ఉంది. అది కిరణ్ కుమార్ మావగారు సొంత పేరు మీద చేస్తే బాగుండదని. కరెక్ట్. ఈ రెండో అకౌంట్ నెంబర్ ఎవరు సార్? మీడియేటర్ది. 5% ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయి. ఏమైనా మీడియేటర్ కమిషన్ మాత్రం కరెక్ట్ గా ఇవ్వాలి సార్. ఏమంటారు? కరెక్ట్. మీడియేటర్ ఇడే కదరా. భలే కనిపెట్టారు సార్. లీగల్ గా కూడా బాగా టైట్ చేసావు. ఎందుకైనా మంచిదని. ఓహో, భగవంతుడి దయవల్ల నువ్వు మాఫియాలోకి వెళ్ళలేదు కనరా. వెళ్ళినట్టయితే మాఫియా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. సిగ్గుపడుతున్నావుంటరా? చూడనా, మళ్ళీ అకేషన్ రాదు. ఎంజాయ్. నానా, నాకు ఈ పెళ్ళొద్దు. నువ్వు మాట్లాడుతుంది డమ్మీ పెళ్లి గురించేగా? డమ్మీ కాదు, రియల్ కాదు. అసలు నాకు పెళ్ళే వద్దు. నువ్వు ఆగు. అలాగేనమ్మా, నీకు నచ్చని నేనేది చేయను దోస్త్.